నమస్కారం. భాగవత సుధకు స్వాగతం. ఈరోజు మనం ఒక మధురమైన ఘట్టం గురించి తెలుసుకుందాం. బాలకృష్ణుడు బృందావనంలో ఉన్నప్పుడు ఒక పండ్లమ్మే ఆవిడ పండ్లు కావాలా పండ్లు అని పిలుస్తూ వెడుతోంది. ఆ పిలుపు విన్న చిన్ని కృష్ణుడు తనకు పండ్లు కావాలని ఆశపడ్డాడు. కానీ ఆ పసివాడికి లోకజ్ఞానం తెలియదు కదా. ఇంట్లో ఉన్న ధాన్యాన్ని తన చిన్ని దోసిట్లోకి తీసుకొని ఆ పండ్లమ్మ దగ్గరకు పరుగు తీశాడు. ఆ గింజలు తన చిన్ని చేతుల నుండి క్రిందికి జారిపోతున్నా లెక్క చేయకుండా తడబడే అడుగులతో ఆవిడ ముందుకు వెళ్ళి నిలబడ్డాడు. ఆ పండ్లమ్మ ఆ బాలుడి ముగ్ధరూపానికి ఆ అమాయకత్వానికి మురిసిపోయింది. ఆ పిడికిడి గింజల కోసం చూడకుండా తన బుట్టలో ఉన్న పండ్లన్నీ ఆ కృష్ణయ్యకు ఇచ్చేసింది. ఆశ్చర్యం ఏమిటంటే ఆ లోకరక్షకుడు పండ్లు తీసుకుని వెళ్ళిన వెంటనే ఆ పండ్లమ్మ ఖాళీ బుట్ట రత్నాలతో నిండిపోయింది. భగవంతుడు మన దగ్గర నుండి ఆశించేది మనం ఇచ్చే వస్తువు విలువను కాదు, ఆ వెనుక ఉన్న స్వచ్ఛమైన భక్తిని మాత్రమే. ఈ కథాంశాన్ని నేను శ్రీమద్భాగవతం దశమస్కంధం నుండి గ్రహించాను. విన్నారు కదా. బాగుంటే లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.